अथ श्रीमद्भगवद्गीता షష్టమోధ్యాయః జ్ఞానయోగః। ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో నుండి వస్తున్న కర్మయోగ ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయడం మరియు కర్మ సన్యాస మార్గాలను పోల్చి విశ్లేషణను కొనసాగిస్తూనే మొదటి మార్గాన్ని సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తర్వాత ధ్యానమే మన ఉన్నతికి ప్రధాన ఉపకరణం అవుతుంది. ధ్యానం ద్వారా యోగులు తమ మనస్సుని జయించడానికి శ్రమిస్తారు. ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడిన మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు. తీవ్రమైన కఠిన నిష్టలు పాటించడం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధించలేడని శ్రీకృష్ణుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తినటంలో, పనిలో, వినోదంలో మరియు నిద్రలో మిత సమయంలో పాటించాలని ఉపదేశించాడు. తదుపరి మనస్సుని భగవంతునితో ఏకం చేయడానికి సాధనని వివరిస్తాడు. ఎలాగైతే గాలి వీతని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా సాధకుడు మనస్సును ధ్యానం యందు నిలకడుతూ ఉంచాలి. నియంత్రణ చేయడానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది, కానీ అభ్యాసము, వైరాగ్యాలతో దీన్ని నియంత్రించవచ్చు. కాబట్టి మనస్సు ఎక్కడికి పోయినా దాన్ని తిరిగి తెచ్చి భగవంతుని వైపే విడవకుండా కేంద్రీకరించాలి. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమవుతుందో అది అలౌకిక స్థితిలో నిలుస్తుంది. ఈ యొక్క సమాధి అన్న పరమానంద స్థితిలో వ్యక్తి అనంతమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు. అర్జునుడు తదుపరి శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమై కూడా సంచలమైన మనస్సు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేని సాధకుడి గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయాసపడే వ్యక్తి ఎప్పుడూ చెడిపోడు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు. భగవంతుడు ఎల్లప్పుడూ మన అన్ని పూర్వజన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్క చూసుకుని దాన్ని మళ్లీ తదుపరి జన్మల్లో పునరుద్ధరించేస్తాడు. దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఎన్నో జన్మల నుండి పోగిన సాధన ఫలంగా యోగులు ఈ జన్మలోని భగవంతుణ్ణి చేరుకుంటారు. తపస్సులు, జ్ఞానులు మరియు కర్మీల కంటే యోగులే శ్రేష్టమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇంకా యోగులందరిలోకెల్లా భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమయ్యే వారే అత్యున్నతమైన వారు.